చుట్టూ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో చాలా సమయం గడిపినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో ఉన్న వాటర్ లవణాలు బయటకి ఎక్కువగా వెళ్ళిపోయి మన శరీర ఉష్ణోగ్రత పెరిగి మనకి కొన్ని లక్షణాలు కనిపించడాన్ని మనం వడదెబ్బ తగలటం అంటుంటాం. మొట్టమొదటి లక్షణం శరీర ఉష్ణోగ్రత పెరగటం. చర్మం వేడిగా అనిపిస్తుంది, వీళ్ళు వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. తరచి అడిగినట్లయితే వాళ్ళు ఎండలో చాలాసేపు గడిపాము అని చెప్పవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో ఎక్కువసేపు షెల్టర్ లేని ప్రదేశంలో గడిపి ఉండవచ్చు. ఇంకా ఏం లక్షణాలు ఉంటాయంటే పెదాలు పొడారిపోవటం, నాలిక పొడారిపోవటం, బాగా దాహంగా అనిపించటం, ఎందుకంటే వాటర్ పోయి ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్కి సంబంధించిన సైన్స్ కూడా వీరిలో కనిపిస్తాయి. ఇంకా కొన్ని లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావటం, అలాగే కాళ్ళు చేతుల్లో క్రాంప్స్, మజిల్స్లో క్రాంప్స్ రావటం, కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి, మజిల్స్లో నొప్పిగా ఉందనిపించడం, అలాగే వాంతి వచ్చే విధంగా ఉండటం, ఒక్కొక్కసారి వాంతులు చేసుకోవటం, ఇవన్నీ కూడా వడదెబ్బ లక్షణాలు. శరీరాన్ని చల్లబరిచిన ఫ్లూయిడ్స్ ఇచ్చినా వారు తేరుకోలేకపోవటం, ఒక్కొక్కసారి స్పృహ తప్పి ఫ్లూయిడ్స్ తాగే పరిస్థితిలోనే వారు లేకపోవటం, అలాంటప్పుడు కంపల్సరీగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారు తాగలేరు కాబట్టి కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. వడదెబ్బ అనేది తగలకుండా చూసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎండాకాలంలో లేదా ఎప్పుడైనా సరే ఎండ వాతావరణంలో టెంపరేచర్ బాగా హైగా ఉన్నప్పుడు 11-3 మధ్యలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. తప్పనిసరి వెళ్ళవలసి వచ్చినట్లయితే ఈ బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని ఎంత షార్ట్గా ఉంచుకుంటే అంత మంచిది. 2 గంటలో 3 గంటల్లోనో కనీసం షెల్టర్లోకి ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటర్ అనేది ఫ్లూయిడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఫ్లూయిడ్స్ పోతూ ఉంటాయో మనం రీప్లెనిష్ చేసుకోకపోతే, మళ్ళీ మనం ట్యాంక్ నింపుకోకపోతే చెమట అనేది పట్టకుండా ఉంటాం. ఎప్పుడైతే చెమట పట్టదో అప్పుడు శరీర ఉష్ణోగ్రత త్వరితగతిన పెరుగుతూ ఉంటుంది. 40 degrees కన్నా టెంపరేచర్ పెరిగిందంటే అది ప్రమాదకరమని అర్థం. 38 దాటితేనే జాగ్రత్తలు తీసుకోవాలి, 40 దాటిందంటే ప్రమాదకరమని అర్థం. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చెమట పట్టట్లేదు అంటే ఆందోళన పడాలి. మనం వేసుకునే దుస్తులు కొంచెం లూజ్గా ఉండే కాటన్ దుస్తులు, లైట్ కలర్డ్ దుస్తులు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవటం మంచిది. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే అంబ్రెల్లా లాంటివి తీసుకువెళ్ళటం, పూర్తిగా ఎండ పూర్తిగా మన మీద పడకుండా కొంతైనా షీల్డ్ అనేది మనకి ఉంటుంది. వృద్ధులు ముఖ్యంగా ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం, వారు ఎప్పుడు కూల్గా ఉండే టెంపరేచర్లో ఫ్యాన్ ఉండే ప్రదేశాల్లో ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. అలాగే పసిపిల్లల్లో కూడా వడదెబ్బకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీరిని కూడా ఎక్కువ ఎండబారిన పడకుండా ఉండేటట్లు చూసుకోవటం, సమయానికి గుర్తించటం, లక్షణాలను గుర్తించటం అనేది అతి ముఖ్యమైన విషయం.